హాయ్ అండి. మనం ఈజీగా ఇంట్లోనే పౌచ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇదొచ్చేసి మన ఇంటి దగ్గర ఉన్న మనం స్టిచ్ చేయగా మిగిలిన బ్లౌజ్ పీసులతో మనం ఈ పౌచ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సిన మెయిన్ ఫ్యాబ్రిక్ శారీలో శారీలో దూదిలాంటి పేపర్ వస్తుంది కదా, అది క్యాన్వాస్, లైనింగ్ ఇవి మనకు కావాల్సినవి. ఇప్పుడు దీని పొడవు వచ్చేసి 11 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 10.5 ఇంచెస్. మన దగ్గర మనకి పౌచ్ సైజుని బట్టి మనం ఇది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది మనం రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. అటాచ్ చేసుకోవడం మొత్తంగా స్టిచ్ అనేది నీట్గా రౌండ్గా 4 వైపులు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకున్నప్పుడు మనం నీట్గా సర్దుకోవాలి క్లాత్ని. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా, రౌండ్గా ఎడ్జెస్ అనేవి మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక జిప్ అనేది తీసుకోవాలి. జిప్ తీసుకుండి మనకు ఉల్టా సైజ్ ఉంటుంది కదా, అంటే తిరిగేసి ఉంటుంది కదా, ఆ వైపు పెట్టుకుని మనం పొడవైతే తీసుకున్నాం కదా, అటు సైడు ఆ జిప్ అనేది తిరిగేసి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. జిప్ మొత్తం తీసేసుకుని విడివిడిగా పెట్టుకున్నా పర్వాలేదు, ఇలా స్టిచ్ చేయగలంటే ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా తిరిగేసి పైన ఫోల్డింగ్ టైట్ గట్టిగా ఉండడం కోసం పైన మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత అవతల వైపు ఉన్న క్లాత్ని ఇది వేరే వైపు ఉన్న జిప్పర్కి మనం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నా, ఆ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ మాత్రం చేయండి. మీకు ఏమైనా కావాలంటే వీడియో కామెంట్ చేయండి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఎలాగైతే అటాచ్ చేసుకున్నామో ఆ చివర ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఫోల్డింగ్ వైపు క్లోజ్ ఉంది కదా, క్లోజ్ వైపు ఒక టక్స్ అనేది మనం పెట్టుకోవాలి. అటు సైడ్ కూడా టక్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మన జిప్పర్ని కరెక్ట్గా ఆ టక్స్ దగ్గరికి మిడిల్కి వచ్చేలా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా టక్స్ దగ్గరికి జిప్ అనేది మిడిల్కి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా టక్స్ అనేది మిడిల్కి వచ్చేలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ జిప్ అక్కడ ఓపెన్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సమానంగా పెట్టుకుని సరి చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఈ విధంగా చిన్న మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీసులతో ఇలాంటి ఐడియాస్ బోల్డ్ అని చేసుకోవచ్చు, మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్నర్స్లో 1 ఇంచ్ చొప్పున అటు 1 ఇటు 1 పెట్టుకుని మార్క్ అనేది చేసుకోవాలి 4 సైడ్లు. అదేవిధంగా 4 సైడ్లు కూడా నేను చూడండి 1 ఇంచ్ పెట్టాను కదా, అలా మార్క్ చేసుకుని 4 సైడ్లు ఈ విధంగా కట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిని మనం మూల కరెక్ట్గా ఆ విధంగా మధ్యలోకి పట్టుకుని క్రాస్గా నేను వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా పట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. అదేంటంటే మనకి పలకలా నిలబడడానికి అనమాట. స్టిచ్ వేసుకుంటే మనకి పౌచ్ కింద పెట్టగానే స్టిఫ్గా నిలబడుతుంది. చూడండి 4 సైడ్లు కూడా అదే విధంగా వేసుకున్నాను. ఇప్పుడు మనం జిప్ ఓపెన్ చేసుకుని పౌచ్ తిరిగేసుకోవాలి. ఇంకా మనం కావాలంటే ఆ ఖర్చుల దగ్గర
మనం క్లాత్ లైనింగ్ పీస్ తీసుకుని అటాచ్ చేసుకుని పోగులేం బయటకు ఆనకుండా కూడా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు వేయలేదు, నా దగ్గర టైం లేక. చూడండి పౌచ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు రెండో జిప్ మనం పైన ఫోల్డింగ్ కుట్టు వేయలేదు కదా, అది వేసుకుంటే చూడండి పౌచ్ అనేది ఈ విధంగా వచ్చింది. సేమ్ మనం కొనుక్కున్న దానిలాగానే ఉంటుంది. ఇదైతే మా పాపకైతే స్టిచ్ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి. నచ్చిందా? నచ్చితే లైక్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.